ఒకటి ఉంది. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆ డే ఇన్ మై లైఫ్ చూపిస్తా. దిస్ ఈస్ అ ర్యాండమ్ డే. సో నేను నార్మల్గా లేచి నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. వాటర్ పట్టుకోవడం కానివ్వండి, మిగతా పనులన్నీ చేసుకొని ఇంకా నేను రెడీ అవుతున్నా. ఎక్కడికి రెడీ అవుతున్నానో చెప్తా. ఇంకా ఈ చేతికి కట్టంటారా, నాకు చిన్నప్పుడు కింద పడి అది చెయ్యి ఇరిగినది. సో ఇంక అప్పటి నుంచి అది అట్నే క్యారీడ్ ఫార్వర్డ్ అవుతున్నది. ఇంకా చెయ్యి నొప్పి తీస్తుంటే కట్టుకొని ఇంకా ఇది చేసుకున్నా. నైట్ కట్టుకొని వండుకున్నా కదా. సో మార్నింగ్ ఇప్పేసి ఇంకా స్లోగా వార్మప్ స్టార్ట్ చేస్తున్నా. నాకు హెల్త్ అసలు బాగాలేదు. నేను ఫిక్స్ అయినా ఆ రోజు లేచి ఎట్టన్నా కానివ్వండి నేను బయటికి వెళ్ళాలి, వర్కౌట్ చెయ్యాలి అని డిసైడ్ అయిపోయినా అనమాట. ఇది ఎట్టంటే నేను పోయి పడుకున్న, వాటర్ బట్టి పడుకున్నా. మళ్ళీ ఒక 10 seconds టైం ఇచ్చి నాకై నేను ఎంతే కష్టమైనా కానీ పోయి నేను చెయ్యాలి అనుకున్నా కాబట్టి నేను లేచి రెడీ అయ్యి చేసుకున్నా. సో నేను చాలా హెల్త్ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఇంకా మొత్తానికైతే ఇంకా స్టార్ట్ చేసేసిన అనమాట వర్కౌట్. స్లోగా అంటే వార్మప్ చేసుకున్నా. ఫస్ట్ బాడీ మొత్తం హీట్ కావాలి కదా. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన నేను ఇట్లా వర్కౌట్ చేయడం కానివ్వండి, బయటికి వెళ్ళి రన్నింగ్ ఏదన్నా కానీ చాలా రోజుల తర్వాత. ఎందుకంటే నాకు కాలేజ్ అయిపోయి 6 months అవుతుంది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఎవ్రీడే మార్నింగ్ 6:30 పోయేదాన్ని. సో వార్మప్ అన్నీ అక్కడే జరిగేవి. అక్కడ ఇంకా సో స్టెప్ బై స్టెప్ పోవాలి కాబట్టి, ఎందుకంటే బాడీ పట్టుకోకూడదు కదా మనకి. అందుకే ఫస్ట్ బాడీ హీట్ చేసుకుని ఇది చేసుకున్నా. సడన్గా వామిటింగ్ లెక్క ఫీల్ అయిపోయింది నాకు. అయినా కూడా సో మొత్తం క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసేసిన వర్కౌట్. దగ్గు ఆగడం లేదు. ఇంకా మా తమ్ముడు జ్యూస్ ఇచ్చిండనమాట. ఇది ప్రీ వర్కౌట్, ఒట్టి పొరిగడుపుని తాకాలి. ఇంకా మొత్తానికైతే బాడీ హీటప్ చేసుకొని ఇంకా షూలు వేసుకున్నాం, బయలుదేరినాం అనమాట బయటికి పోవాలి అని. ఎందుకంటే ఇంట్లో ఎంతసేపు పని చేస్తాం చెప్పండి. నా ముబ్బుకి మేము ఉండే ఇంట్లోనే అసలు ఎండ రాదు. ఎందుకంటే మనిషికి ఎండ తగులుతూనే మంచిది విటమిన్ డి అని. ఇంకా మేము పోతుంటే మా మమ్మీ ఆపి డస్ట్బిన్ కట్టించింది. ఎంతంత చెత్తన అనుకోవాకండి. ఇంట్లో నైట్ జాక్ ఫ్రూట్ కట్ చేసి పెట్టింటే ఇంకా అది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ డస్ట్బిన్ వేసి ఇంకా బయలుదేరినాం అనమాట. అక్కడి నుంచి అర్లీ మార్నింగ్ ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే నిజంగా అదొక ఫీల్, అంత పాజిటివ్ ఎనర్జీ లెక్క ఉంటుంది. మా తమ్ముడు కాలు ఇరుగ్గొట్టుకొని కూడా వచ్చిండు. ఇక్కడ నేను వెయిట్ చెక్ చేస్తున్నా బిఫోర్ పోనీకి. ఇంకా ఎంత ఉంటాం చెప్పండి, గెస్ చేయండి ఒక సైడ్. సో నేను మాత్రం వెయిట్ చెక్ చేసుకున్నా అక్కడ. అంటే నార్మల్ మిషన్తో కూడా చెక్ చేసుకోవచ్చు, నియర్ బై క్లినిక్లో ఓపెన్ ఉంటుంది. కానీ మా తమ్ముడు లేదు, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకో మిషన్తో అన్నాడు. సో 2 rupees కాయిన్ వేస్తే మన వెయిట్ చెప్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్ 70.6 ఉన్నా. నా గోల్ డిఫరెంట్ ఉంది. ఇంకా మా తమ్ముడు కూడా వెయిట్ చెక్ చేసుకున్నాడు. నేను నా వెయిట్ చెప్పిన. సో మా తమ్ముని వెయిట్ మీరే కమెంట్ చేయండి, వాడు ఎంత ఉంటాడో. విల్ సీ హూ ఈజ్ గెస్సింగ్ కరెక్ట్ అని. ఇంకా వాడు కూడా వేసి చేసిండు. నాకు తెలిసి వాడు కాలే సగం బరువు ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే వాడు కట్టించుకున్నాడు కాబట్టి. వీడే ఇన్ని కాలే ఈయననే పెద్ద మనిషి. సో మా తమ్ముడు కుస్తీకి పోతున్నాడు అనమాట. ఇంకా అది బ్యానర్ వచ్చింది. అక్కడ చూస్తున్నా ఏంద్రా నువ్వేనా అని. ఇంకా మొత్తానికైతే పార్క్ దగ్గరికి వచ్చి నేను వాకింగ్ స్లోగా స్టార్ట్ చేసిన అనమాట. 3 kilometers బై వాకే ఫస్ట్ డే కాబట్టి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తే కాళ్ళు క్రాంప్స్ రానివ్వండి, అట్లా ఏదంటే అది అవుతుంది. ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం అని ఫస్ట్ వాక్తోనే పోయినా. వాక్ మొత్తం క్లీనింగ్ కంప్లీట్ చేసుకుంటున్నా. మొత్తానికైతే మళ్ళీ వచ్చి మా తమ్ముడిని అడిగిన ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా అని. ఇవి వచ్చేసి 3 kilometers అట్టు ఉంటుంది. అంటే 1 kilometer ఉంటుంది, అది 3-4 rounds వేసిన నేను. ఇంకా ఇక్కడైతే మనమే అనుకుంటే మనకన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చి కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూడండి, వాళ్ళ ఎంత హెల్తీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి చేసిండ్రు. మా తమ్ముడిని వీడియో తీరా అంటే నేను ఎట్ట వాక్ చేస్తే అట్ట తీస్తూనే ఉన్నాడు వాడు అసలు. ఇంకా మొత్తానికైతే వాక్ చేసి వచ్చి ఇంకా ఇక్కడ ఒక లొకేషన్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే బాడీ కూల్ డౌన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో బాడీ హీట్ చేసుకున్నా, ఇప్పుడు కూల్ డౌన్ చేసుకోవాలి, అది మాత్రం కంపల్సరీ. సో ఇక్కడ కొన్ని నార్మల్ స్ట్రెచెస్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి ఇంకా బాడీ కూల్ డౌన్ చేసుకున్నాను అనమాట.
సిటప్స్, జంపింగ్ జాక్స్ అవన్నీ స్టార్ట్ చేసిన. అంటే ఒకటి గుర్తుకొస్తున్నాయి చేస్తుంటే, ఎక్కువ హెవీ చేయకూడదని ఇంక అక్కడికి స్టాప్ చేసి స్లోగా బాడీ కూలప్ చేసుకొని ఇంక అక్కడి నుంచి నేను మా తమ్ముడు బయలుదేరినాం అనమాట. అసలు ఆ ఫ్రెష్నెస్ నా ఫేస్లో అంత డల్ ఉన్నా కూడా ఐ వాజ్ సో డీప్ డల్. కానీ అయినా కూడా నేను చెయ్యాలి అనుకున్న మాత్రం అది ఖచ్చితంగా అవ్వాలి. ఇంకా మార్నింగ్ పోతుంటే అక్కడ మొత్తం పిజన్సే ఉన్నాయి. అర్లీ మార్నింగ్ ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ చూడొచ్చు. ఇది మొబ్బు ఎందుకంటే మా ఇంట్లో కరెంట్ లేదు, అది ఇన్ఫార్మ్ చేద్దామని వీడియో తీసిన నేను. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకున్నా అనమాట. అంత ఉన్నది పడుకోకూడదు అనుకున్నా, కానీ నా బాడీ సపోర్ట్ చేయలేదు డాడీకి కూడా. ఇంకా లేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఎంతసేపు అని షార్ట్ టీషర్ట్లు వేసుకుంటే ఆ డల్నెస్, ఆ వీక్నెస్సే ఉంటుంది. ఇంకా లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కూర్చొని ఈవినింగ్ మా బుడ్డోనికి హోంవర్క్ రాపిస్తున్నా. మార్నింగ్ మొత్తం అదే అయిపోయినది. మా బుడ్డోడైతే ఒక హోంవర్క్ రాయడానికి ఎంత తలకాయ నొప్పి చేస్తారంటే వాడు కొట్టించుకుంటారు. నేను రాపిచ్చేదేం ప్రాబ్లం లేదు, రాపిస్తా. కానీ వానికంతా వాడే రాయాలి, ఎగ్జామ్స్ వాడే రాయాలి కాబట్టి. సో ఇప్పటి నుంచే వాళ్ళకు ఒక స్టేజ్లో ఉంచితే మనం వాళ్ళ ఫ్యూచర్కి కూడా అదే మంచిది అనుకుంటా నేనైతే. సో వాడు కొట్టించుకుంటాడు, రాస్తాడు. కానీ మొండోడు అసలు ఎట్లా చూస్తాడో చూడండి, అసలు మొండి కంటే మొండి పడతాడు. నేను కూడా ఊరుకుంటున్నా, వాడు రాసినప్పుడల్లా రబ్ చేసేది మళ్ళీ రాపిస్తా. సో వాళ్ళకి అప్పుడే అలవాటు అయిపోతుంది అనమాట, వాళ్ళు ఏం రాస్తుండ్రు ఏం చేస్తుండ్రని. మా బుడ్డోనికి అయితే హోంవర్క్ చేయాలంటే నాకు కనీసం 2-3 hours ఈజీగా పట్టేస్తుంది. అంతసేపు వానికనే కూర్చోవాలి. ఇంకా మొత్తానికైతే ఇంకా చేస్తున్నాము. ఇంక అప్పుడే మా హస్బెండ్ వచ్చిండు. మా హస్బెండ్ వచ్చినాక సీన్ చూడండి మీరు ఏమైందో. జిబి బొక్క పెట్టిండు. పోలీస్ కంప్లైంటా పాప? ఇది ఏం పెన్సిల్ పాప? డేంజర్ పెన్సిలా? ఎందుకు? మా హస్బెండ్ వచ్చి బుడ్డిగానికి గెలుగుతున్నాడా, మా వానికి కోపం వచ్చి బుడ్డోనికి చెక్కిండటనే. సో చిన్న పెన్సిల్తోనే చెక్కిండు, అందుకే లైట్గా బ్లడ్ వస్తున్నది. తర్వాత మాట్లాడుతూ ఉన్నారు, నేను కంప్లైంట్ ఇస్తాను, నువ్వు కంప్లైంట్ ఇస్తాను, నీ మీద కేసు నా మీద కేసు అని. ఇంకా అక్కడ కొంచెం ఫైట్ అయింది. నేను చెప్పలేదా, ఏదో ఒక వీడియోలో ప్రతి ఒక్క దాంతో వాళ్ళిద్దరు గొడవ ఉండాలి. అదొక రూల్ అనుకుంటా, నాకు అర్థం కాలేదు. ఇంకా కూర్చొని టైం స్పెండ్ చేసినాం అనమాట ముగ్గురము. అట్లా డిస్కషన్ చేసుకుంటే వాళ్ళు కూడా సగం హోంవర్క్ కొంచెంగా రాస్తూ ఉన్నాడు. నా చేత రబ్బర్ ఉంది కదా, అది ఏదో చేయడానికి నేను ఏమో చేసిన. సో మొత్తానికైతే మా హస్బెండ్ అది ChatGPT సింబల్ అని అన్నాడు. నేను తర్వాత మొబైల్ ఓపెన్ చేసి చూసిన ఇది ChatGPT సింబలా కాదా అని. తర్వాత అర్థమైంది, ఓ ఇది ChatGPT సింబలే అని. గట్టి చెప్పు. ఇంత రాజీకి గంట సేపు నుంచి కూర్చున్నాడు పెద్ద మనిషి. కలరింగ్ ఇంకా మొత్తానికైతే హోంవర్క్ రాసి కలరింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అంతసేపు కొట్టుకున్నారు కదా ఇద్దరు. ఇప్పుడు మా బుడ్డోడేమో బ్లడ్ వస్తుంది, నా అంగితో దురుస్తా అని ఇంకా ఆడొక సీన్, ఎమోషనల్ సీన్ అయిపోయింది అనమాట. దానికి వేయాలి నాకు ప్రేమతో అని పాట వేయాలనుకుంటా. ఇంకా వీళ్ళది చిన్నవి ఉంటాయి ఎప్పటికీ. మా మమ్మీ స్మూతీ చేసి ఇచ్చింది, అంటే దాంట్లో ఎటువంటి షుగర్ లేదు, ఏమి ఇవ్వకుండా జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే వేసి చేసింది. ఏం తాగుతున్నావు? వాళ్ళకి ఇన్పరాదు, గట్టిగా చెప్పాలా. అవ్వ థ్యాంక్ యూ అవ్వ. మా అవ్వ వేసింది సూపర్ ఉంది. చూసిండ్రుగా అంత చేసుకొని లాస్ట్లో కొన్ని తాగు డాడీ అని పోయి తాపుతున్నా అనమాట. అట్టుంటుంది వీళ్ళతో నాకు. అసలు వాళ్ళిద్దరు కొట్టుకోవడం నన్ను బలి చేస్తారు మధ్యలో, నాకు అదేమో అర్థం కాదు. ఇంకా మొత్తానికైతే ఇంకా డల్గా అట్టుంటే ఇంకా మా హస్బెండ్ బయట తీసుకుపోయినారు, బయటికి పోదామని. సో నాకు ఫుడ్ తింటే నాకు ఆ టైర్డ్నెస్, ఆ ఫీల్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా మొత్తానికైతే మేము మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి వచ్చినాము, విష్ణు పార్క్ రెస్టారెంట్ అని.
మా బుడ్డోని చెయ్యి వదిలేస్తే ఒక్క ప్లేస్లో ఉన్నాడు, తిరుగుతూనే ఉంటాడు అట్టా ఇట్ట. ఇంకా లోపలికి పోయి మెన్యూ చూసినామన్నమాట. ఇక్కడ ప్రిపేర్ చేసి దాని మీద కవర్ ర్యాప్ చేసి పెడతారనమాట. ఇంకా మేము మొత్తానికైతే ఇడ్లీ చెప్పి కూర్చున్నాము. మా హస్బెండ్ ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇక నేను బుడ్డోడు డిసైడ్ చేస్తున్నాం అనమాట ఏం తీసుకోవాలి ఏం తినాలి అని. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాము, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇట్లా వారానికి ఒకసారి బయటికి పోయి కూర్చొని తింటే ఆ ఫీల్ వేరే ఉండదు అనమాట. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా, అంటే బయట జంక్ ఫుడ్ తినండి అని కాదు, ఫ్యామిలీతో అట్లా పోయి తిన్నప్పుడు బాగుంటుంది అనమాట. ఆ డిస్కషన్ ఆ రోజు మాత్రం దట్ వాజ్ ఫెంటాస్టిక్ డే. మొత్తానికి మా బుడ్డోడు ఒక ట్విస్ట్ పెట్టిండు నాకు. ట్విస్ట్ ఏంటంటే నాకు వాష్రూమ్ వస్తుందని అప్పటికప్పుడు అర్జెంట్ చేసిండు. కానీ లోపలికి పోయి తీసుకుపోతే డాడీ ఇది ప్రాంక్ డాడీ అంటుండు. వాడు కూడా ప్రాంకులు చేయడానికి నేర్చుకున్నాడు. ఇంకా చిన్నగా వాడే తింటున్నాడు. ఇది నేను ఫస్ట్ టైం గుడ్డిగాని అంటే బయటికి తీసుకుపోయి నేను తినిపించకుండా వాడే తినేది అంటే ఇది ఫస్ట్ టైం అనమాట. సో వాడు ఊపుకుంటా కాలుతున్న చిన్నగా ఊపుకుంటూ తింటా ఉన్నాడు. మళ్ళీ నాకు కూడా అమ్మ నువ్వు ఊపు అని మూతి దగ్గర తీసుకొచ్చి పెట్టడము, అట్లా ఊపుతా ఉన్నా. సో మొత్తానికైతే వాడు తిన్నాడు. మళ్ళీ నేను అట్లా కూర్చొని ఉంటే ఖాళీగా డిప్ చేసి మళ్ళీ నాకు ఇచ్చిందంటే నేను ఆర్డర్ పెట్టుకుంది, వాడు తిన్నాడు. ఇంకా నేను మళ్ళీ ఇంకొక ప్లేట్ మసాలా దోశ చెప్పిన. ఇంకా వాడు తినే టయానికి నాది కూడా వచ్చేసింది అనమాట. ఇంక ఇద్దరం కూర్చొని నిదానంగా తింటా ఉన్నాము. నాకు కూడా మసాలా దోశ అంటే ఇష్టము. అది తిన్నామంటే ఒక ఫీల్ అనమాట అది. ఇంకా మా హస్బెండ్ ఏది తీసుకోడు, బయట ఏది తినడు ఎక్కువ. నేను బుడ్డోడే బయట ఫుడ్ తినేది. అందుకే మేము ఇద్దరం ఎక్కువ హిల్ అవుతుంటాం అనమాట మా హస్బెండ్ కన్నా. ఇంకా మా బుడ్డోని ఎగ్జైట్మెంట్ సో అట్లా ఉన్నది. ఇంకా మా బుడ్డోడు తిన్నాక నాకు ఇంకోటి కావాలన్నాడు. నేను చెప్పిన నాకు వద్దు, నాకేం వద్దు అని. నేను ఇంకా రసం ఉంటే రసం కూడా తాగేసిన. మా బుడ్డోనికి ఇంకోటి వెయిట్ చేస్తాను. అట్లా వాళ్ళు ప్లేట్ ఖాళీ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మదర్కి. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే నేను తినిపించలేదు, వాడే తిన్నాడు, మొత్తం ఖాళీ చేసిండు. ఇంకా పోయి హ్యాండ్ వాష్ చేసుకొని పోయినారు. ఇక్కడ విష్ణు పార్క్ రెస్టారెంట్లో మాత్రం అసలు ప్యూర్ వెజ్, మొత్తం వెజ్ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నియర్ బైలో ఉంటే. ఇంకా తినేసి మేము ఇంకా అక్కడ ఒక స్మాల్ డ్రైవ్ అనమాట, లాంగ్ అండ్ స్మాల్ డ్రైవ్. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకున్నాము. చెప్పా కదా నేను హిల్ ఉన్నా అని. సో కొంచెం మెడిసిన్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరినాము. ఇంటికి పోయి చూస్తే మా మమ్మీ మిషన్ కుడతా ఉన్నది. మా మమ్మీ మిషన్ కుట్టిందంటే మిషన్ మీద ఉన్న బట్టలన్నీ సోఫా సెట్ మీద అయిపోతాయి. మొత్తం సోఫా సెట్ మీద వరుసగా బేర్చి పెట్టింటుంది అనమాట, ఏం కుట్టాలి ఏం చేయాలి అని. ఇంకా మా బుడ్డోడు కూడా మా అక్క వాళ్ళు ఫోన్ చేసింటే తనతోటి మాట్లాడుతూ ఉన్నాను. నైట్ అరౌండ్ 11:30 అట్ అయినది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడ్ నైట్ చెప్పేస్తున్నా. గుడ్ నైట్.